నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతోందండి. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎవరెవరికి పెన్షన్లు రాబోతున్నాయి, ఈ నెలలో ఎవరెవరికి పెన్షన్లు రద్దు కాబడుతున్నాయి, ఎవరెవరికి పెన్షన్లు ఎక్కువగా రాబోతున్నాయి, ఇక కొత్త పెన్షన్లకు ఎప్పుడు మనకు అప్లికేషన్లు తీసుకోబోతున్నారు, దివ్యాంగ పెన్షన్కు తనిఖీ జరుగుతుంది కదా, వీళ్ళకి పెన్షన్లు ఈ ఫిబ్రవరి నెలలో వస్తాయా రావా, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ పంపిణీకి అధికారులంతా అన్ని ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. ఫిబ్రవరి 1వ తేదీన ఎప్పటిలాగానే 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకంతా పెన్షన్ల పంపిణీ అయితే మొదలైపోతుందన్నమాట. ఈ పెన్షన్ల పంపిణీ 1వ తేదీ శనివారం కావడంతో 1వ తేదీన ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే పెన్షన్లు తీసుకోలేకపోతారో వాళ్లకు 3వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుంది. 2వ తేదీ ఆదివారం కాబట్టి వాళ్ళకు 3వ తేదీన పెన్షన్లు, మిగిలిన వాళ్ళ పెన్షన్లు ఎవరైతే ఉంటాయో ఆ పెన్షన్లు 3వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీ అయితే జరుగుతోందండి. 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్కి తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక 6,000 రూపాయల పెన్షన్కి నోటీసులు అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి. 6,000 రూపాయల పెన్షన్ల తనిఖీలు 28వ తేదీ నుంచి అయితే మొదలవుతాయన్నమాట. మనకు 6,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో దివ్యాంగులు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక 15,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షను ఇంటి దగ్గరికి వచ్చి చెక్ చేస్తున్నారండి. ఇక పెన్షన్ల విషయానికి వస్తే మన పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే మన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తెలియజేశారనమాట రీసెంట్గానే. ఎవరికి అయితే అర్హులు ఉంటారో అర్హులకు ఎవరికి పింఛన్ పోదు, అనర్హులకు మాత్రమే పింఛన్ పోతుంది. ఎవరైతే దివ్యాంగులు కాకుండా ఉండి పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకు పెన్షన్లు ఇవ్వము, దివ్యాంగులై ఉన్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు ఇస్తాము, అనర్హులకు పెన్షన్లు ఇవ్వము అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారండి. ఇంకా అంతేకాకుండా కొత్త పెన్షన్ల గురించి మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి ఫిబ్రవరి 6వ తేదీన. ఈ ఫిబ్రవరి 6వ తేదీన కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక 6,000 రూపాయల పెన్షన్కి మరియు 15,000 రూపాయల పెన్షన్కి, 10,000 రూపాయల పెన్షన్కి తనిఖీలు అయితే జరుగుతున్నాయి కదండి. ఈ తనిఖీల్లో ఎవరైతే ఫేక్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకు పెన్షన్లు ఆగిపోతాయా ఫిబ్రవరి నెలలో అని అంటే లేదండి. ఫిబ్రవరి నెల అయితే ఏ పెన్షన్లు ఆగవు. ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ యథాతథంగా పెన్షన్లు అయితే రావడం జరిగింది. దీని గురించి మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో మనకు పెన్షన్లు ఏవి ఆగవు, యథాతథంగా ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరికి ఆపేయాలి అనేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందండి. అప్పటి నుంచి పెన్షన్లు అనేవి ఆగిపోవడం జరుగుతుంది. ఒకేసారి ఆగిపోవడం జరగదు, అది కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ నుంచి స్పందన కోరడం జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కోరడం జరుగుతుంది. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకు వెంటనే పెన్షన్లు ఆగిపోవడం అంటూ జరగదన్నమాట. ఇక పెన్షన్లు వచ్చేసి మనకు 1వ తేదీ నుంచే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. యథాతథంగా వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, తర్వాత డప్పు కార్మికులు, చేనేత కార్మికులు మరియు వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, ప్రతి పెన్షన్లు మనకు 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. 1వ తేదీన ఎవరైతే మిస్ చేస్తారో వాళ్ళకు 3వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు పెన్షన్లు ఒక నెల తీసుకోకపోయినప్పటికీ దాన్ని నెక్స్ట్ నెల అయితే తీసుకునే అవకాశం కల్పించిందనమాట కూటమి ప్రభుత్వం. మీరు ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆ మంత్, పాత మంత్ది కలిపి పెన్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించింది. అలా మనము జనవరి నెలలో ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో వాళ్ళకు ఫిబ్రవరి నెలలో 4,000 కలిపి 8,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6,000 రూపాయలు కాబట్టి వాళ్ళు జనవరి నెలలో తీసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో 6,000 కలిపి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వాళ్ళకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అయితే 3 నెలల తర్వాత మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మీరు
ఎందుకు మీరు తీసుకోలేకపోయినారు అని చెప్పేసి మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక హౌస్ పెన్షన్లకు సంబంధించి మనకు కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఆయన చనిపోతాడో అప్పుడు ఆయన భార్యకి వెంటనే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. జస్ట్ డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే ఒకే ఒక నెలలో పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్లు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలకు వేయడం జరుగుతుంది డీబీటీ పద్ధతిలో. వాళ్ళు నెల నెల పెన్షన్ కోసము ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు పడబాట్లు పడాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే, దివ్యాంగ విద్యార్థులు వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలకు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 6,000 రూపాయల పెన్షన్లు వెరిఫికేషన్ వచ్చేసి 28వ తేదీ నుంచి హాస్పిటల్స్లో మొదలు కాబోతోందండి. ఈ 28వ తేదీ నుంచి హాస్పిటల్స్లో కొంతమంది ఒక్కొక్క సచివాలయం నుంచి కొంతమందిని మాత్రమే తీసుకొని డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్స్లో ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన చెకింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. డాక్టర్ల బృందం ఉంటుంది. ఈ డాక్టర్ల బృందము వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళు దివ్యాంగులా కాదా అని అయితే చెక్ చేస్తారు. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో, వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఉంటారు, దృష్టి లోపం ఉన్న వాళ్ళు ఉంటారు, మానసిక వ్యాధిగ్రస్తులు ఉంటారు, వీళ్ళందరికీ చెక్ చేయడం అయితే జరుగుతుంది. చెక్ చేసి వాళ్లకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అని సిఫార్సు చేయడం అయితే జరుగుతుంది గవర్నమెంట్కి. తర్వాత గవర్నమెంట్ దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఫేక్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మంత్ కూడా, అంటే ఫిబ్రవరి మంత్ కూడా పెన్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ ఎవరైతే పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఆ పెన్షన్ని 6,000 రూపాయలకి మార్చే అవకాశం ఉంది. ఎవరైతే నడవగలిగే స్థితిలో ఉంటారో అయినప్పటికీ కొంచెం ప్రాబ్లం ఉండి శారీరకంగా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంటే అలాంటి వాళ్లకు పర్సెంటేజ్ తక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకు పెన్షన్లు 6,000 రూపాయల పెన్షన్లకు మార్చడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ 6,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తారా మనకు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే అంటే అలా కాదండి. 6,000 రూపాయల పెన్షన్ ఉన్న వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే దానికి మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్స్తో మీరు అప్లై చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఏ పెన్షన్కి అప్లికేషన్స్ తీసుకోవడం లేదు. అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పెన్షన్ల వెరిఫికేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే మనకు దాదాపుగా 8 లక్షల పెన్షన్లను అయితే వెరిఫికేషన్ చేయాల్సి ఉందండి దివ్యాంగ సోదరులవి. కాబట్టి ఈ 8 లక్షల మందిని చెక్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుందన్నమాట. దాన్ని చెప్పడానికి కూడా వీలు లేదు. మధ్యలో డాక్టర్లు ఎంతో శ్రమించి వాళ్ళందరినీ చెక్ చేయాల్సి ఉంటుంది. రోజుకి 50 మందికి మాత్రమే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఓల్డేజ్ పెన్షన్స్, తర్వాత మిగతా పెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసేందుకు గవర్నమెంట్ అయితే డెసిషన్ అయితే తీసుకోబోతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఫిబ్రవరి 1వ తేదీనైతే పెన్షన్లు రాబోతున్నాయి. యథాతథంగా అందరికీ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. పెన్షన్లు ఈ మంత్ అందరికీ రావడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.